2025 అనేది మన భారతదేశానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్ లా మారింది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ ఒక 3 విషయాలు హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి, మన నేవీ ఆఫీసర్ ఇండోనేషియా వెళ్ళారు. అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మీరు వినాలి. 2, చైనాస్ మాస్టర్ ప్లాన్ అగైన్స్ట్ ఇండియా. బంగ్లాదేశ్ ను గుప్పెట్లో పెట్టుకొని మరి మీకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అండ్ ఫైనల్లీ ఇండియాస్ వెరీ ఓన్ బంకర్ బస్టర్ వేరియంట్. ఈ ప్లాన్ DRDO లో అప్రూవ్ అయింది. అండ్ ఇంత ప్రమాదకరమైన ఆయుధాన్ని మనం ఎందుకు రెడీ చేస్తున్నాం, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. డైరెక్ట్ గా పాయింట్లోకి వచ్చేసిన ఇవాళ ఇండియా గురించి చాలా డిస్కషన్ నడుస్తుంది ప్రపంచం అంతా. ఏంటది, ఇండోనేషియాలో ఒక సమిట్ లాంటిది ఒకటి జరిగింది. దాంట్లో మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒకతను వెళ్ళారు. ఆర్మీ కొలోనల్ ఈక్విలెంట్, మన కొలోనల్. ఆయన చెప్పిన మాటను ఒకటి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని మరి రకరకాల న్యూస్ పేపర్లు రకరకాల విధాలుగా రాస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియా వెనకబడిందని, అది మనకి సంబంధించిన ఫైటర్ జెట్లు పడిపోవడం వల్లే అని. మీరు కూడా అలాంటి న్యూస్ ఆర్టికల్ ఏదైనా చదివే ఉంటారు, లేదా ఎక్కడో హెడ్లైన్ చూసే ఉంటారు బోల్డ్ లెటర్స్ లో. నిజంగా ఓడిపోయామనే డౌట్ మీకు వస్తే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. ఇదే సంవత్సరం గుకేష్ గారి గురించి చాలా మంది వినే ఉంటారు కదా. చెస్ కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్ ఆయన. ఆయన ఒక వీడియో ఒకటి వైరల్ వెళ్ళింది. నార్వే చెస్ 2025 ఈవెంట్ లో మ్యాగ్నస్ కార్ల్సన్ అనే ఒక వ్యక్తితో ఆట ఆడుతూ ఆయన గెలిచిన మూమెంట్ నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి చూడండి. If Gukesh has calculated this line all the way. Oh my God! Magnus banged the table and the pieces fell over. ఈ మూమెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే, మ్యాగ్నస్ లాంటి వ్యక్తిని ఓడించిన తర్వాత ఆ లోపల నిజంగా గెలుపుని ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ ని గుకేష్ అనే వ్యక్తి మొహం మీద మనం చూడొచ్చు. మ్యాగ్నస్ అనే వ్యక్తి కూడా ఈయన తక్కువ అంచనా వేసాడు, ఆయనంత గ్రేట్ ప్లేయర్ కాదన్నాడు. అలాంటి వ్యక్తిని ఓడిస్తే లోపల ఒక హై ఉంటుంది. బట్ ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవడో ఒక థర్డ్ పర్సన్ వచ్చి, అవును గుకేష్ అలా గెలిచాడు, ఆయన గేమ్ లో 3 సోల్జర్స్ ఓడిపోయాడు, ఒక మంత్రి ఓడిపోయాడు, 2 గుర్రాలను ఓడిపోయాడు అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇవాళ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ తర్వాత ఆ ఆపరేషన్ ఇంకా ఫినిష్ కూడా అవ్వలేదు. ఇట్ ఈస్ ద న్యూ డాక్ట్రిన్ అని మనం బల్ల గుద్ది చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి ఎయిర్ బేస్ల వరకు మనం కొట్టిన తర్వాత నూర్ ఖాన్ లాంటి ఎయిర్ బేస్ ని కొట్టాం. దాని తర్వాత కూడా ఇలాంటి ఆర్టికల్స్ రావడం చాలా బాధాకరం. ప్లస్ ఇది మేమనట్లేదు, శివ్ కుమార్ గారు అలా చెప్పారు, ఆయనే ఒప్పేసుకున్నారు, మనం వీక్ గా ఉన్నాం అని చెప్పి కూడా ఒక నెరేటివ్ రన్ అవుతుంది. ఇవాళ వీడియోలో ఆ నెరేటివ్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం సార్క్ సమ్మిట్ ని రీప్లేస్ చేద్దాం, ఈ సౌత్ ఏషియాలో ఒక బ్లాక్ ని ఒకటి పెడదాం అని గుంటనక్క దేశమైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే 2 జోగుల్ని రెడీ చేసి ఇండియాని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటుంది. అండ్ దీన్ని మనం సింపుల్ గా కూడా తీసుకోకూడదు. వాట్ ఇస్ దిస్ బ్లాక్, వాట్ ఇస్ దిస్ ప్లానింగ్, అండ్ దీనికి ఇండియా ఎలా రెడీగా ఉండాలి అనే పాయింట్ మాట్లాడదాం. ముఖ్యంగా బంగ్లాదేశ్, ఆ దేశం వచ్చిందే మన వల్ల. ఇవాళ మొహమ్మద్ యూనస్ అనే వ్యక్తి ఒకటి కుర్చీ ఎక్కి కూర్చొని మన మీదే పన్నాగాలు పన్నుతున్నారు. గురి చూసి కొడదాం అనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి. అటు యూఎస్ కూడా మనతో చాలా హాస్టైల్ గా ఉంది. డొనాల్డ్ ట్రంప్ గారు మైక్ దొరికినప్పుడల్లా మనకి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో చైనా మన ఇండియాకి హెల్ప్ చేద్దాం అని చూడదు, ఇండియాని తొక్కేద్దామనే చూస్తుంది. అండ్ అది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఇన్ని ఛాలెంజింగ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా, ఇరాన్ వరకు B2 బాంబర్స్ లో వెళ్లి GBU-57 కొట్టిన తర్వాత మనం మన అగ్నిఫైన్ ఎలా ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం, దాంట్లో సగం వెయిట్ ఉండి కూడా డబుల్ డెప్త్ లోకి వెళ్ళి మరి మన అడ్వర్సరీ హాస్టైల్ నేబర్స్ ఎవరైతే ఉన్నారో, అది పాకిస్తాన్ అవనివ్వండి, బంగ్లాదేశ్ అవనివ్వండి, చైనా అవనివ్వండి, వాళ్ళకి ధీటుగా మనం ఎలా సమాధానం చెప్తున్నామో, మన సొంత బంకర్ బస్టర్ మిజైల్ ని రెడీ చేసి మరి అతి త్వరలో మన దగ్గరకు వస్తుంది. DRDO ఓకే చేసింది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఈ మిజైల్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని మనం పాకిస్తాన్ లాంటి దేశం మీద ఎలా వదలగలం, అది ఏ మూల ఏ కార్నర్ లో ఉన్నా కూడా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అయినా కూడా మన దేశం గురించి మనం తెలుసుకోవాలి. అండ్ మన దేశం తప్పు చేసినా కూడా ఎత్తి చూపించాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీలో చాలా మంది వీడియోస్ ని డైలీ ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. అది మీకు వీడియో లాగే ఉంటుంది, కానీ నాకు ఎంత మోటివేషన్ ఇస్తుందో తెలుసా? మీ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందంటే ఆన్ డైలీ బేసిస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో ఒకవేళ మీరున్నా, నేను వీడియో పెట్టిగానే మీ దాకా రావాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి కానీ, నేను చెప్పబోయే విషయాల గురించి కానీ మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, కెప్టెన్ శివ్ కుమార్ గారు ఏం చెప్పారు, దాని వెనక ఆయనకుండే ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇది జరిగింది జూన్ 2025 లో, అంటే మొన్నే 10th అనుకుంటా. మీరు ఒక్కసారి మ్యాప్ లో చూడండి, ఇండియా నుంచి ఇండోనేషియాకి మన శివ్ కుమార్ గారు వెళ్ళారు. దీనికి ఒక సెమినార్ నడుస్తుంది అక్కడ. సింపుల్ గా బల్ల గుద్ది చెప్పాలంటే ఇదే ఇష్యూ మీద, పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో జరిగిన ఎయిర్ బ్యాటిల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఆ రోజు May 7th మీరు చేసిన ఆపరేషన్ ఏంటి, తర్వాత 8th 9th జరిగిన రిటాలియేషన్ ఏంటి, 10th అది ఎలా ఆగింది, సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా పాకిస్తాన్ ఎలా మన మీదకి వచ్చింది, ఈ పాయింట్స్ అన్ని అందరూ మాట్లాడుతున్నారు కూర్చొని. ఇన్ఫాక్ట్ ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇందులో టామీ అనే వ్యక్తి ఒక క్వశ్చన్ రేస్ చేశాడు. ఆ క్వశ్చన్ చాలా సింపుల్. 7 ఫైటర్ జెట్లు మీకు పడిపోయినాయంట, అది కూడా 7th రోజునే. ఆ న్యూస్ బయటకు రాకుండా మీరు చేశారంట, దానికి కారణం ఏంటి, అది మీకు సిగ్నిఫికెంట్ లాస్ కదా అని టామీ అనే వ్యక్తి అడిగిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇక్కడ శివ్ కుమార్ అనే వ్యక్తి దానికి సమాధానం చెప్తూ క్లియర్ గా ఒక మాట అన్నారు ఆయన. టామీ అనే వ్యక్తి చెప్పినట్టు 6-7 పడిపోయని చెప్పి నేను చెప్పట్లేదు, బట్ దెర్ ఇస్ ఎ లాస్. అది ఆయన చెప్పిన ఆన్సర్ లో phase 1 అది. News we know, I may not agree with Tommy when he says that India lost so many aircrafts and all that, but we all can agree that whatever losses was mentioned, it only speaks about 7th of May. దాని తర్వాత క్రమేణా ఆయన మాటల్లో ఒక మాట అన్నారు.
మే 7th రోజున పొలిటికల్ లీడర్షిప్ నుంచి మాకు కన్స్ట్రెంట్ వచ్చింది. మీరు ఓన్లీ ఉగ్రవాద స్థావరాల్ని కొట్టండి, మిలిటరీ బేస్ని టచ్ చేయొద్దు, పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ వాటికి సంబంధించిన బేస్ని కానీ మీరు ఏమీ చేయొద్దు అనే కన్స్ట్రెంట్ మాకు ఉండడం వల్ల వాటికి సంబంధించిన బేస్లు కానీ మీరు టచ్ చేయొద్దు అనే కన్స్ట్రెంట్ మా మీద ఉండింది అనేది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆయన స్టేట్ చేశారు. That there was an issue of separation of enemy air defense and destruction of enemy air defense, which was not undertaken earlier because the constraints given by the political leadership was to only target the. క్రమేణా అది కూడా వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ ఆయన మ్యాప్ లో చూపించి మరి దీస్ ఆర్ ద లొకేషన్ దట్ వీ హావ్ హిట్. మీరు ఆ నంబర్ ఆఫ్ లొకేషన్స్ చూస్తేనే మీకు మైండ్ బ్లో అవుతుంది. అన్ని ప్లేస్లో కొట్టాం మనం పాకిస్తాన్కి. అండ్ దిస్ ఇస్ విత్ ఎవిడెన్స్. మనకి శాటిలైట్ ఇమేజరీ ఉంది బిఫోర్ ఆఫ్టర్ ఏం నడిచింది. కిరణా హిల్స్ దగ్గర ఏదైతే సర్గోద ఏరియా ఉందో అక్కడ కూడా మనం కొట్టాం. అండ్ బ్యాటిల్ అన్న యుద్ధం అన్న ఫైటర్ జెట్లు పడతాయి. దట్ ఈస్ వార్ ఫర్ యూ. అది ఇట్ సైడ్ అయినా అటు సైడ్ అయినా యుద్ధం ఎలా గెలిచాం అనే దానికి మెట్రిక్ ఏంటో తెలుసా? వాళ్ళ స్థావరాలు మనం ఎన్ని కొట్టాం, మన స్థావరాల్ని మనం ఎన్ని కొట్టారు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా. ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరికితే యుద్ధం ఎవరు గెలిచారో తెలిసినట్టే. మనం పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే కొడదాం అనుకున్నాం అక్కడక్కడ కొట్టాం. వాళ్ళు మనల్ని ఎక్కడెక్కడ కొడదాం అనుకున్నారో అక్కడక్కడ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఈ ఫైటర్ జెట్స్ పడ్డాయనే విషయం కొత్తగా మనం ఏం చెప్పట్లేదు ప్రపంచానికి. బ్లూమ్స్బర్గ్ లో ఒక ఇంటర్వ్యూ అయింది మన సిడిఎస్ గారితో. అందులో ఆయన ఏమన్నారు మీరే ఒకసారి వినండి. On 7th and the initial stages, there were losses, but the numbers and that's not important. What was important is why did these losses occur and what did we do after that. బట్ ఇక్కడ ఏమైంది, శివకుమార్ గారు ఓపెన్ గా చెప్పేసరికి అన్ని జెట్లు అయితే పడలేదని చెప్పారు కదా ఆయన. జెట్స్ పడినాయి, కానీ ఆయన ఇచ్చిన సెపరేట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మాకు కన్స్టెంట్ ఉంది, మా పొలిటికల్ లీడర్షిప్ మమ్మల్ని అలౌ చేయలేదు అంటే ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ అంటే ఏమైపోయింది, బీజేపీ గవర్నమెంట్ అయిపోయింది. అగైన్ రెండు సైడ్స్ మనం మాట్లాడాలంటే మన ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇజ్రాయెల్ వాడు ఇరాన్ కొడదాం అనుకున్నప్పుడు ఉగ్రవాదుల్ని మిలిటరీని సెపరేట్ గా చేసి చూడరు, వాళ్ళు సివిలియన్స్ ని మాత్రం సెపరేట్ చేస్తారు. తద్వారా ఏమవుతుంది, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్ గా ఉండడం వల్ల ఇజ్రాయెల్ సైడ్ నష్టం కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. నష్టమే ఉండదని చెప్పట్లేదు, కానీ మనకి ఇక్కడ కన్స్టెంట్ ఉంది పొలిటికల్ లీడర్షిప్ నుంచి అని శివకుమార్ గారు చెప్పేసరికి ఒక్కసారిగా అందరు గవర్నమెంట్ బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఎంబసీ ఏదైతే ఇండోనేషియాలో ఉందో వాళ్ళ నుంచి ఒక ట్వీట్ కూడా బయటకు వచ్చింది. అందులో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుంటున్నారు. శివకుమార్ గారు చెప్పింది ఆ మాట కాదు. ఆయన చెప్పిన దాంట్లో ఆయనకుండే ఉద్దేశం ఏంటంటే మా పక్కనుండే వంకాయ దేశాల్లాగా మిలిటరీ చెప్పిన మాట పొలిటికల్ లీడర్స్ వినడం కాదు, మాకంటూ ఒక డెమోక్రాటిక్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ లోనే మేము ఆర్డర్స్ తీసుకుంటామని ఆయన చెప్తే దాన్ని మీరు ఇలా ట్విస్ట్ చేసి రాస్తున్నారు, మీరు అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు పొలిటికల్ లీడర్షిప్ అపోజ్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ సైడ్ వాళ్ళ మీనింగ్ ఏంటంటే మీరు పెహల్గాం లాంటి దాడి జరిగిన తర్వాత కూడా మీరు దాడి చేయడానికి మీరు ఎందుకు భయపడ్డారు, మీరు మే 7th రోజున మన జట్లు కింద పడేవి కాదు కదా, మనకి నష్టం చేకూరేది కాదు కదా అంటే శివకుమార్ గారు ఎక్కడ మా గవర్నమెంట్ నుంచి ఆ పర్టికులర్ ఆర్డర్ ఉండడం వల్ల మా జట్లు పడ్డాయని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆ రెండింటిని మీరు మిక్స్ చేసి చూస్తున్నారు. మా జట్లు పడ్డాయి, దట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అండ్ జట్లు పడతాయి, అది కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టే. ఇప్పుడు చెస్ ఆడితే నా బటులు పడిపోకూడదు, నా గుర్రాలు పడిపోకూడదు, నా మంత్రి పడిపోకూడదు అంటే ఆట సాగదు. ఆటలో గెలవాలంటే, ఆటలో నెగ్గాలంటే రూల్స్ ఉంటే రూల్స్ బట్టి ఆడితే కొంతమంది పడతారు, అలాగే కొన్ని జెట్స్ కూడా పడతాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది యుద్ధ నీతి. మొన్న యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. రష్యా లాంటి దేశంలో కూడా దే సా లాసెస్, ఇజ్రాయెల్ లాంటి దేశంలో కూడా దేర్ వర్ లాసెస్. యుద్ధం జరిగితే రెండు సైడ్ లాసులు జరుగుతాయి, అలా అని చెప్పి యుద్ధం ఓడిపోయినట్టు కాదు, దానికి వేరే మెట్రిక్స్ ఉంటాయి. ఆ విషయాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ముందు పెట్టడానికి చూసింది. మన నెరేటివ్ వార్ఫేర్ లో ఎంత వెనకబడి ఉన్నా కూడా మనకి ఇది అయింది అంటే అది అయింది అని చెప్పి నిజాన్ని ముందు పెట్టడానికి చూస్తాం మనం. అది మన సిడిఎస్ గారైనా లేదా ఇప్పుడు చెప్పిన శివకుమార్ గారైనా అయింది అయినట్టు చెప్పారు వాళ్ళు. ఇవాళకి పాకిస్తాన్ లో ఎన్ని జట్లు పడినాయో, వాళ్ళ స్థావరాలు ఎన్ని పడిపోయినాయో, అది లాహోర్లో అవనివ్వండి, ఇస్లామాబాద్ లో అవనివ్వండి, లేదా ఈ నూర్ ఖాన్ కానీ ఏది వాళ్ళు బయటికి చెప్పుకోరాలు. ఇలా అన్ని ఓపెన్ గా బహిరంగంగా బయటికి చెప్పడం కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, కానీ యాజ్ అ వ్యూవర్ మీరేమనుకుంటారు, ఇండియా కూడా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలా, బయటికి అన్ని చెప్పాలా చెప్పకూడదా? ఇన్ఫాక్ట్ ఇవాళకి కూడా జెట్స్ మనకి పడ్డాయని చెప్తున్నారు, కానీ ఎన్ని జెట్స్ పడ్డాయని చెప్పట్లేదు. చైనా లాంటి దేశం బయటకు వచ్చి మీరే చెప్పండి, ఓపెన్ గా చెప్తుందా మేము పలానా మిజైల్ తయారు చేస్తున్నాం, లేదా పలానా బంకర్ బస్టర్ మేము తయారు చేస్తున్నాం, మా స్కెచ్ ఇది, మా స్కీమ్ ఇది, మా ప్లాన్ ఇది అని చైనా అయితే చెప్పదు కదా. అండ్ చైనా అంటే గుర్తొచ్చింది, ఈ సౌత్ ఏషియా అనే పదం విని మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, సార్క్ అనే ఈ బ్లాక్ పేరు విని మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ జరిగే కొన్ని 6-7 సంవత్సరాలు అయిపోతుంది. ఒకప్పుడు సౌత్ ఏషియా అని చెప్పి ఇండియాని, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలన్నింటి కలిపి మాట్లాడేవాళ్ళు. బట్ ఎప్పుడైతే భారతదేశం ఈ దేశాలన్నింటినీ దాటేసిందో ఆర్థికంగా, జీడిపి పరంగా, డెమోక్రటిక్ మోడల్ పరంగా, జీడిపిలో చూసుకున్నా కూడా మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ నంబర్, బట్ స్టిల్ పాకిస్తాన్ లాంటి దేశంతో కంపేర్ చేస్తే ఈ రెండు దేశాలను ఒక పేజ్ లో పెట్టాలన్నా, హైఫన్ మధ్యలో పెట్టి మనం మాట్లాడాలన్నా కూడా ఒక దేశం కాదు. సో ఇది సౌత్ ఏషియా కాదు అని చెప్పి ప్రపంచం నమ్మడం మొదలుపెట్టింది. అందుకే ఆ పదం వాడకం చాలా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం సార్క్ అని ఏదైతే ఒక గ్రూప్ ఉందో, ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అందరూ కలిసి మీట్ అయ్యి మాట్లాడేలాగా ఇండియా దాన్ని కూడా సీరియస్ గా తీసుకోకపోవడం మొదలుపెట్టింది. వేర్ ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లాంటి దేశంతో మనం అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడేది ఏంటి, ఆడితో అమన్కి ఆశ ఏంటి అని ఒక మైండ్ సెట్ వచ్చేసింది. ఇట్స్ క్లియర్, ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్, మన వల్ల కాదు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు స్కూల్లో చిన్నప్పుడు చదువుతున్నారు, మీరు కష్టపడి బాగా చదివారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు, 10th కానీ 12th కానీ, తర్వాత మంచి డిగ్రీ వచ్చింది, ఆ డిగ్రీ సర్టిఫికేట్ తో మీరు మంచి జాబ్ కొట్టారు, సరిగ్గా జాబ్ చేశారు, తర్వాత జాబ్ బయటకు వచ్చారు, బిజినెస్ చేశారు, మంచిగా సెటిల్ అయ్యారు. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు మందు కొట్టి, సరిగ్గా చదవక, ఎగ్జామ్లు పాస్ అవ్వక, అక్కడ ఇక్కడ అప్పులు చేసి, ఆడ
ఆడితో ఇడితో తన్నులు తిని సెల్ఫ్ గోల్ క్వాజా చెప్పినట్టు ఈడికి ఆడికి డర్టీ వర్క్ చేసి అలాంటి దేశాలు పక్కన ఉన్నాయి. మీరు చిన్నప్పుడు కలిసి కూర్చొని మాడుకొని ఉంటారు, లేదు మనందరం కలిసి ఉండాలి, కలిసి ఒక మంచి వెంచర్ ఒకటి స్టార్ట్ చేయాలి అని. బట్ ఇప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అలాంటి వాళ్ళతో మీరు కలుస్తారా, మీరు మాట్లాడతారా? పైగా వాళ్ళు మీకు భంగం కలిగిద్దామనే జోన్ లో కూర్చొని ఉంటే మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? అందుకే ఇండియా కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. ఒక మల్టీ అలాంటి రిలేషన్షిప్ పెట్టుకుని ఉంది విత్ ఆల్ ద టాప్ పవర్స్. అది రష్యా అవనివ్వండి, చైనా అవనివ్వండి, యుఎస్ అవనివ్వండి. బట్ చైనా బంగ్లాదేశ్ మనం సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ చైనా మనసులో ఎప్పుడు ఒక దురుద్దేశం ఉండేది. పాకిస్తాన్ బుట్లో వేసుకొని అడిగి దండిగా దుడ్లు ఇచ్చి ఇటు శ్రీలంకని స్వాధీనం చేసుకొని బంగ్లాదేశ్ ఎప్పుడు చేతికి అందేది కాదు. ముఖ్యంగా షేక్ హసీనా గారు ఉన్నప్పుడు ఆవిడ చాలా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. ఆవిడకి భారతదేశం మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. బట్ ఎప్పుడైతే ఆవిడని బయటికి తోసేసి మొహమ్మద్ యూనస్ అనేవాడు వచ్చాడో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆయన వస్తున్నాడని చెప్పి సెలబ్రేట్ చేసుకునే ఒక బ్యాచ్ ఒకటి ఉంది. ఇట్స్ జస్ట్ బియాండ్ మై మైండ్ అది ఎట్లా సెలబ్రేట్ చేస్తారని. ఎందుకంటే ఆ వ్యక్తికి బంగ్లాదేశ్ భారతదేశంతో స్నేహం చేస్తుంది అనే ఐడియాని ఇక్కడ జీర్ణించుకోదు. ఎప్పుడు ఇండియాని ఎలా ఏం చేద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్ లోనే ఉంటాడు. పైగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి లోపలికి వచ్చి ఇల్లీగల్ గా సెటిల్ అయిన ఇమిగ్రెంట్స్ లాంటి రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళు ఇలాంటి స్లీపర్ సెల్స్ ని పంపించడం ఎంత సింపుల్. అలాంటి దేశంలో తయారైంది ఇప్పుడు బంగ్లాదేశ్. ఇప్పుడు అలాంటి బంగ్లాదేశ్ ని బుట్టలో వేసుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఈ మూడు ఒక ట్రైలాటరల్ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేయడానికి చూస్తున్నాయి. దానికి వైవిధ్యభరితమైన పేరు తర్వాత పెడతారులేండి. బట్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ ఇండియా. బట్ ఇది ఖచ్చితంగా ఇండియాకి టఫ్ టైం, ఒక ఛాలెంజింగ్ టైం అని అయితే నేను చెప్పగలుగుతా. అండ్ బై ద వే ఏదో గాల్లో మాట్లాడుతూ ఏదో ఫ్యూచర్ లో ఎక్కడో జరిగే ఒక రిలేషన్షిప్ లేండి అని మీరు అనుకోకండి. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి కున్మింగ్ అనే ప్లేస్ లో యునాన్, చైనాలో ఒక ఊరది. ఆబ్వియస్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దగ్గరికి వెళ్తే కానీ చైనా ఎప్పుడు ఇక్కడ రాదు కదా. అక్కడ ఈ మూడు దేశాలకి సంబంధించిన కౌంటర్ పార్ట్స్ కలుసుకొని చేతులు పైకెత్తి మరి ఎలాంటి ఫోటోకి పోజ్ ఇచ్చారో మీరే చూడండి. సో ఇండియాకి సంబంధించి ఒక డెవిల్స్ ట్రయాంగిల్ ఇది. ఇండియా కానీ ఇవాళ రోజు కానీ సీరియస్ గా తీసుకోకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారు. దానికి కారణం ఒకటే, డొనాల్డ్ ట్రంప్ అనే అపరిచితుడు మన దగ్గర ప్రీవియస్ టైంలో మంచి ఫ్రెండ్లీగా ఉండుంటే మాత్రం చైనా చేస్తున్న ఈ పనిని ఒక హాస్టైల్ యాక్టివిటీ లాగే చూసి భారతదేశానికి హెల్ప్ చేయడానికి, భారతదేశానికి సాయంగా ఉండడానికి, ఎందుకంటే అక్కడ చైనా స్ట్రాంగ్ అయితే యూఎస్ఏకి మంచిది కాదు కాబట్టి డెఫినెట్ గా హెల్ప్ వచ్చాడు. కానీ ఇవాళ రోజున డొనాల్డ్ ట్రంప్ ఇస్ పాకిస్తాన్స్ ఫ్రెండ్. చైనా యూఎస్ఏ కూడా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా కొట్టుకుంటారు, ట్రేడ్ వార్ అంటారు, ఇదంటారు, అదంటారు. కానీ వీళ్ళిద్దరు కాకుండా ఇంకో దేశం ఎదగడం చూస్తే వీళ్ళు తట్టుకోలేరు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఆ దేశంలో ఏ దేశం ఉంది? ప్రప్రథమంగా ఉండేది భారతదేశమే కదా. సో చైనా ఇలా చేయడం వాటి యూఎస్కి బెనిఫిటే. యూఎస్ వచ్చి భారతదేశం వెనక అండగా నిలబడకపోవడం చైనాకు మంచిదే. ఎవరికాడు వాడి ప్లేస్ లో హ్యాపీయే ఇక్కడ. అందుకని మన దేశంలో జరుగుతున్న మంచి విషయాలు మాత్రమే కాదు, ఏదైనా ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా, మనకు టఫ్ టైమ్స్ అహెడ్ అని నాకు అనిపించినా ఖచ్చితంగా మీ ముందు పెడతాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఆర్ వి డూయింగ్ అబౌట్ ఇట్ అనే క్వశ్చన్ మన అందరికీ వస్తుంది. దానికి రెండు సమాధానాలు ఉన్నాయి. ఒకటి, యాజ్ ఎ కంట్రీ మన ఇంటర్నల్ పాలసీ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ పాలసీ ఎలా ఉంది. నాకు తెలిసి రైట్ నౌ ఇంటర్నల్ గా ఛాలెంజెస్ ఉన్నాయి, దాన్ని మనం ఫేస్ చేస్తున్నాం. అది ఆర్థికంగా అయి ఉండొచ్చు, కరప్షన్ పరంగా అయి ఉండొచ్చు, ఏదైనా. బట్ ఏదైతే మనం ఎక్స్టర్నల్ గా చేయాల్సింది ఉందో అక్కడ వీఆర్ డూయింగ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ థింగ్స్ అని నా ఫీలింగ్. అండ్ ఏదైనా మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అండ్ అగ్ని 5 అనే ఈ వేరియంట్ మన భారతదేశం ఏదైతే రెడీ చేస్తుందో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DRDO, ఇక్కడ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని ఉంటుంది. మన దగ్గర ఉండే ICBM ఏదైతే ఉందో అది 5,000 నుంచి 5,500 కిలోమీటర్లు వెళ్ళే స్థాయి ఉంది దానికి. అంటే ఇక్కడ నుంచి గట్టిగా కొడితే యూరోప్ దాకా వెళ్ళిపోవచ్చు, అమెరికా దాకా వెళ్ళేదైతే కాదు. కానీ దీంట్లో నుంచి ఒక చిన్న వేరియేషన్ మనం రెడీ చేస్తున్నాం. ఇప్పుడు మన US ఏం చేసింది, ఇరాన్ దాకా వెళ్ళినప్పుడు ఈ డెవిల్ ఆఫ్ ద స్కైస్ అని అంటారు ఏదైతే ఉందో, B-2 బాంబర్స్ వేసుకొని వెళ్ళి దాని నుంచి డిప్లాయ్ అయ్యే GBU-57 ఒక బంకర్ బస్టర్ మిసైల్. దాని బరువు సుమారు 13,500 కిలోగ్రాములు. అది కొడితే ఒక 60 మీటర్ల లోతుకి వెళ్తుంది. బట్ మనం రెడీ చేయలేదు ఒక 7,500 కిలోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నేను మాత్రమే అంటానంటే దీంతో కంపేర్ చేశాను కాబట్టి 7,500 కిలోగ్రాములు అంటే చిన్న మాట కాదు కదా అది. కాకపోతే ఇది డిప్లాయ్ అయ్యేది గాలి నుంచి కాదు, B-2 బాంబర్ లాంటి దాని నుంచి కాదు, యాజ్ ఎ మిసైల్. అండ్ మిసైల్ ఎలా వెళ్తుంది, ఫస్ట్ అది గాల్లోకి వెళ్ళి అట్మాస్ఫియర్ బయటికి వెళ్ళి గ్రావిటీ సాయం తీసుకొని మన అడ్వర్సరీ, మన అపోనెంట్ ఎవడైతే, మన హాస్టైల్ నైబర్ కానీ ఎవడైతే ఉన్నాడో ఆ లొకేషన్కి వెళ్ళి కరెక్ట్గా మనం కొడతాం. ఈ ట్రెజెక్టరీ వల్ల ఏమవుతుంది అంటే అది వెయిట్ తక్కువ ఉన్నా కూడా అది 60 మీటర్స్ బదులు 100 మీటర్స్ లోపలికి వెళ్ళి మరీ పేలుతుంది. ఇది మనం ఎందుకు చేస్తున్నాం, ఇంత డబ్బులు ఎందుకు స్పెండ్ చేస్తున్నాం అనే క్వశ్చన్ మీకు వస్తే దానికి ఆన్సర్ ఇదే. మనం ఇవాళ మాట్లాడాం కదా, టుడే వీఆర్ సరౌండెడ్ బై హాస్టైల్ నైబర్స్. అదే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, అట్లీస్ట్ కొంచెం శ్రీలంక కొంచెం న్యూట్రల్గా ఉంది ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో. బట్ స్టిల్ రేపటి రోజు ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు కదా. చైనా రేపు శ్రీలంకను లాగేసినా లాగేసుకోవచ్చు, అండ్ US హ్యాండ్ ఇచ్చేయగలుగుతుంది అనే విషయం మనకు అర్థమైంది. మరి అలాంటి టైంలో మనం రెడీ అవ్వకపోతే ఎప్పుడు రెడీ అవుతాం మీరే చెప్పండి. వీ నీడ్ టు గెట్ రెడీ కదా. బాలాకోట్లో కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ వాడు అండర్ గ్రౌండ్ లో రెడీ చేయడం చూస్తున్నాడు పాకిస్తాన్ వాడు. చైనా రేపు ఏదైనా వచ్చి ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా మనం ఆల్రెడీ చూసింది. వాళ్ళు పాకిస్తాన్ కి ఇచ్చిన PL-15 మిసైల్ నే, వాళ్ళు పాకిస్తాన్ కి ఇచ్చిన J సిరీస్ ఫైటర్ జెట్లనే మనం ఎలా కొట్టాం అనే విషయాన్ని చైనా అబ్జర్వ్ చేసి ఉంటుంది. సో అలాంటి మొండి ధైర్యం చేయకపోవచ్చు, కానీ ఒకవేళ చేసినా టిబెట్ లో కానీ, షిన్జియాంగ్ లో కానీ వాడు లోపల దాచుకొని ఉన్నాడు చాలా మిసైల్, వస్తువులు, ఆయుధాలు. దీన్నే సెకండ్ స్ట్రైక్ సర్వైవబిలిటీ అంటారు.
అంటే వాడు ఒకవేళ మన మీద ముందుగా దాడికి వస్తే మనం తిరిగి లాగిపెట్టి డిప్ప మీద కొట్టడానికి ఈ బంకర్ బస్టర్లు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. నేను చైనా బయటికి చెప్పదు కానీ ఖచ్చితంగా లోపల రెడీ చేసుకుంటానే ఉంటారు. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్లస్ ఈ ప్రియంటివ్ స్ట్రైక్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. ఏదైనా జరిగిన తర్వాత గుండెలు బాధపడ్డం కన్నా జరగక ముందే మనకి ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు దాన్ని పెకిలించేయాలి. అది ఎవడు చేసినా ఎక్కడ చేసినా మన కరెక్ట్ ఇంటెలిజెంట్ ప్రియంటివ్ స్ట్రైక్ చేస్తుంటే పెహల్గాం జరిగేది కాదు అని ఎంతో మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్లస్ మన DRDO లేటెస్ట్ నావిగేషన్ సిస్టమ్ మనం చూసినా, వాళ్ళు ఫాలో అయ్యే గైడెన్స్ ప్రోటోకాల్స్ మనం చూసినా కూడా మనం ఏ పాయింట్ అయితే కొడదాం అనుకుంటున్నామో దానికి సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అని ఉంటుంది. అది 10 మీటర్ల లోపలే ఉండేలాగా, అంటే ప్రెసిషన్ తో కొట్టేలాగా మన ఆయుధాలు రెడీ అవుతున్నాయి. ఒకటే బ్యాక్ ఫుట్ ఏంటంటే ఇది అగ్ని-5 వేరియంట్ కాబట్టి, అగ్ని-5 ఒరిజినల్ గా 5000 కిలోమీటర్ల రేంజ్ ఉంది కాబట్టి దీంట్లో మనం కొన్ని చేంజ్లు చేశాం కాబట్టి ఆ చేసిన చేంజ్ల వల్ల అది భూమి లోపలికి వెళ్ళి పేలుతుంది కాబట్టి దాని రేంజ్ అనేది తగ్గింది. 2000 నుంచి 2500 కిలోమీటర్లు అనుకున్నప్పటికీ పాకిస్తాన్ లో ఏ మూలైనా, చైనా ఫ్రంట్ భాగంలో ఏ మూలైనా, బంగ్లాదేశ్ అయినా ఎక్కడైనా మనం తీసుకెళ్లి దాన్ని కొట్టొచ్చు. ఆ రేంజ్ అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ దీనికి ఉంది. ప్లస్ మ్యాక్ 8, మ్యాక్ 20 స్పీడ్స్ లో ఇది కొడుతుంది కాబట్టి HQ లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ అయితే మనం దొరికే ప్రసక్తే లేదు. అంతేందుకు మొన్నే దొరకలేదు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఎలా దొరుకుతాం? మీ అందరికీ ఇది అర్థమైనా చెప్పాలంటే మ్యాక్ 8, మ్యాక్ 20 అంటే ఒక సెకండ్కి 7 కిలోమీటర్లు అయితే ఎలా ఉంటుంది స్పీడ్ మీరే చెప్పండి. ఆ జోన్ లో మనం కొట్టేలాగా. తర్వాత రోడ్ మొబైల్ క్యానిస్టర్ అని ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ గా కొట్టే మిసైల్స్ లో ఒక పర్టికులర్ లొకేషన్ లో ఉండి దాన్ని కొట్టడం కాదు. దాన్ని మనకు కావాల్సిన లొకేషన్ కి పట్టుకెళ్ళి, అది ఈస్టర్న్ థియేటర్ అయినా, వెస్టర్న్ థియేటర్ అయినా, చైనా బార్డర్ అయినా, అడ్వర్సరీని బట్టి మూవ్మెంట్ ఉంటుంది, యాక్షన్ ని బట్టి రియాక్షన్ ఉంటుంది, ఫలాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. యు రీప్ వాట్ యు సో అని ఊరికే అన్నారు కదా, సుమారు కొంచెం అలాంటిదే అనుకోండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, శివ్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద, దాని వరల్డ్ మీడియా తీసుకున్న విధానం మీద, దానికి ఇండియా ఇచ్చిన రెస్పాన్స్ మీద, చైనా క్రియేట్ చేస్తున్న బ్లాక్ మీద, దానికి అమెరికా రియాక్ట్ అవుతున్న తీరు మీద, దానివల్ల ఇండియాకి వస్తున్న ఛాలెంజెస్ మీద, తద్వారా ఇండియా తీసుకుంటున్న డిఫెన్స్ మెకానిజం మీద మీకు ఎటువంటి ఒపీనియన్ ఉన్నా, మీరు నాకు ఏదైనా చెప్దాం అనుకున్నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఒక మంచి డిస్కషన్ ఫార్ములా పెడదాం. అండ్ బై ద వే ఇవాళ MCQ క్వశ్చన్ మీ అందరికి, ఇండియాకి US కి మధ్యలో టైస్ బాగా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు రాకముందు 2022లో జో బైడెన్ గారి ఆధ్వర్యంలో ఒక జాయింట్ ఇనిషియేటివ్ మన రెండు దేశాలు కలిపి ఒకటి లాంచ్ చేసి, ఆ ఇనిషియేటివ్ పేరేంటి? ఆప్షన్ A ఇస్ క్వాడ్, ఆప్షన్ B ఇస్ బెకా, BECA, ఆప్షన్ C ఇస్ ఐసెట్, ఆప్షన్ D ఇస్ DTTI. మీకు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్ విత్ టెక్ మార్క్. మీరు టక్ అని యూ కెన్ కమ్ అండ్ అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా చెప్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని షార్ట్స్ లా కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అక్కడ ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని మన పేజ్, అది మన టీం నడుపుతున్న పేజ్, ఖచ్చితంగా అక్కడ పెట్టేమని అయితే చెప్తా. అండ్ బై ద వే యూట్యూబ్ లో కూడా మనకి 2 డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, ఏజూడ్ క్లిప్స్ అని, ఏజూడ్ గ్లోబల్ అని. మీలో చాలా మందికి తెలుగు తెలియని ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి మన కాంటెంట్ ఏదైనా షేర్ చేద్దామన్నా, మన కాంటెంట్ ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా ఏజూడ్ గ్లోబల్ ఇస్ సూపర్, లేదా షార్ట్స్ లో చూద్దాం అనుకుంటే ఏజూడ్ క్లిప్స్. సో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, ఏ రోజు మిస్ అవ్వకుండా నిర్భయంగా మాట్లాడడానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం బట్టి, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేయడం బట్టి, నైట్ పడుకునే ముందు ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ ఇక్కడ పెడుతున్నాను, జస్ట్ సో దట్ ఇంకా మీరు కంటిన్యూస్ గా వీడియోస్ చూద్దాం అనుకుంటుంటే. పాకిస్తాన్ నుంచి అసీం మునీర్ మళ్ళీ బొక్కలోంచి ఎలకలా బయటకు వచ్చి ఏప్రిల్లో ఎలాంటి సిగ్గుమాలిన స్టేట్మెంట్స్ ఎలా అయితే చేశాడో అలాంటివి మళ్ళీ చేశాడు. దాని మీద ఇండియా రియాక్ట్ కూడా అయింది. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్గా ఒక విషయం తెలుసుకోవాలి అనే ఉత్సుకత మీకు ఇక్కడ ఉంటే, ఖచ్చితంగా గద్వాల్లో ఏదైతే జరిగిందో మీరు తెలుసుకోండి. అది క్రైమ్ అయి ఉండొచ్చు, అది హెడ్లైన్ లో చాలా జుబుక్సాకరమైన టాపిక్ లో ఉన్నప్పటికీ దాన్ని చాలా డిగ్నిఫైడ్ గా డీల్ చేసి, దానివల్ల సొసైటీ మనమే నేర్చుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.